నిన్న నువ్వు ఆ పప్పుగడి చెయ్యి నోట్లో పెట్టుకున్నావంట. అవును, ఇవన్నీ దీనికెలా తెలిసాయి? అవును, భలే మజాగా అనిపించింది తెలుసా? ఏంటి ఆ బర్రెవేలు ఆ కర్రెవేలు అంత టేస్టీగా ఉన్నాయేంటే? నేను వేలు గురించి మాట్లాడట్లేదు, ఫీల్ గురించి మాట్లాడుతున్నా. కొంప తీసి ఆ కర్రె పప్పుగాడిని లవ్ చేస్తున్నావా ఏంటి? అక్క, నా లవ్కి నువ్వే హెల్ప్ చేయాలి. ఏమే పోయి పోయి ఈ ప్రపంచంలో వాడే దొరికాడా? ఆ పప్పు మొహము వాడు ఆ పప్పుగాడిని చేసుకుంటే చప్పబడిపోతావే. నా ముందే నా లవర్ని ఇన్సల్ట్ చేయకు. అయినా మనిషికున్న ఆకారమో కలరో కాదు, మనసులో ఉన్న మంచిని చూడు. ఇది బాగా ముదిరిపోయింది, దీన్ని కాపలేం అంతే. సరే సరే, ఈ విషయం అమ్మకు చెప్పావా? అమ్మో, అమ్మకి తెలిస్తే కుమ్మేస్తుంది. అందుకే నీకు చెప్తున్నా. సారీ సాంబా, నిన్ను రమ్మన్నా కానీ వేరే మ్యాటర్లో బిజీగా ఉన్నా. ఇట్స్ ఓకే. కాసేపట్లో నేనే మీ దగ్గరికి వస్తా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. అక్కడ మాట్లాడుకుందాం. అయినా ఇక్కడ పర్సనల్గా మాట్లాడుకోవడం కుదరదు, అందుకే అక్కడికి వస్తా. ఓకేనా? ఓకే. హే, మన మ్యాటర్ తనకి తెలిసిపోయిందని భయపడుతున్నావా? అది మనకి హెల్పింగే. నాకెప్పుడు నీ లవ్ మ్యాటర్ చెప్పా? ఇప్పుడు ఎలాగో తెలిసింది కదా, అందుకే అలా చెప్పాను. లేదంటే అతను టెన్షన్ పడతాడు. ఇప్పుడు నీ లవ్కి నేను హెల్ప్ చేయకపోతే? నీకు హెల్ప్ కావాలంటే నాకు హెల్ప్ చేయాలి కదా. అక్క, ఏమో అనుకున్నా గానీ నువ్వు చాలా డేంజరే. ఇలా వచ్చి దయ్యాలు కంపులు ఇరుక్కుపోయామంటే బయటికి వెళ్ళాము, ఇక్కడ ఉండలేము. బ్రో 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 అడగా అడగా. అమ్మో, టైం వచ్చింది. బ్రో ఫుల్ వేసి ఫుల్గా పడుకున్నాడు. వాళ్ళని లేపితే అమ్మో, వాళ్ళు టెన్షన్ పడి ఇంకా ఎక్కువ టెన్షన్ పెడతారు. ఈ అబ్బాయి సౌండ్కి టెన్షన్కి తల పగిలిపోతుంది. అడగా. నేను కూడా వీళ్ళగా ఫుల్ వేసి ఉంటే బాగుండేది. పీనాసి నా కొడుకుని 9 ml తాగి నైట్ అంతా నరకం అనిపిస్తున్నాను. అమ్మో, వచ్చేస్తుంది. నేను పడుకుంటా.
ఇంత వేడిలో కూడా దుప్పటి కప్పుకున్నావు? అది దోమ. ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఏం లేదు బాబు, మా అమ్మాయి నేను చూడాలని తప్పిస్తుంటే తీసుకొచ్చాను. చూసాకప్ప. ఏం బాబు అంత భయపడిపోతున్నావు? మేమేమన్నా దెయ్యాలా కనిపిస్తున్నావా? సరే మేము వెళ్ళొస్తాము, నువ్వు హ్యాపీగా పడుకో. ఇంకేం చూస్తున్నా? దయ్యాలే వచ్చి మేము దయ్యాలమా అని అడుగుతున్నాయి. ఎంత ఘోరం. లాస్ట్ హోప్, లవ్ ఆర్ అఫేర్స్. రే బటన్లో ఓకే సార్. నా స్టేషన్లో పద్ధతి కాలేకపోతే గుడ్డలోడు తీసుకొడతాను. నమస్తే సార్. ఓరి దరిద్రులారా, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అంట నిన్నేనరా. అయినా దాన్ని ఎవరితోనో రేప్ చేశాడంటగా, దానికన్నా నాకేం తక్కువరా? ఏసీపీ గారు మీరేనా చెప్పండి. నా కొలతలు చూసారుగా, దాని కొలతల కన్నా షార్ప్ గా ఉన్నాయా లేదా చూడండి. రే చెప్పండి రా. నేను ఎప్పుడు కొనలేదు, కొలిసిమంట పెట్టి చేస్తాను. చెప్పు తీసుకోకూడదా? కొట్టండి. రైట్ లగండ్రా. అవుట్. ఇంకోటి, ఈ 100 కోట్ల విషయం తేలేదాకా ఎవ్వడు ఊరు వదిలి వెళ్ళడానికి లేదు. అవుట్. సార్ ఏమైనా సిట్టింగ్ ఉంటే పిలవచ్చు కదా, పీకే ఎలాగో లోపల ఉన్నాడు. ఎంతైనా మీరు గవర్నమెంట్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. అవుట్. ఓకే కూల్. ఇడియట్. బొత్తిగా కోఆపరేషన్ లేదు ఎంప్లాయీస్ మధ్య. చిచ్చి. వీడి బ్యాంక్ అకౌంట్స్లో అంత అమౌంట్ లేదు, వీడి ఫ్రెండ్స్ కూడా ఏమీ తెలియదు. వీడి డబ్బంతా ఎక్కడ పెట్టుంటాడు? చెప్పండి సార్. ఇది పీకే సెల్ ఫోన్. ఒక చిన్న గేమ్ ఆడదాం. ఏసీపీ గారు నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరగా మీ వాళ్ళకి ఫోన్ చేసుకో. ఇదిగో త్వరగా. పీకే సారు చేస్తున్నారు, ఫోన్ త్వరగా. సార్ సార్ ఫోన్. అప్పుడే? అవును సార్. అదేంటే జియో ఫోన్ వాడుతూ కూడా మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. అది 7 మిస్డ్ కాల్స్. మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. వీళ్ళలో ఎవరికైనా ఫోన్ చేస్తే క్లూ దొరకొచ్చాము. పీకే నా దగ్గర ఉన్నాడు, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్. మీరు 1 గంటలో నా దగ్గర ఉండాలి. పీకే ఫ్యాన్స్ అనుకుంటా, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇది పోలీస్ స్టేషన్ అమ్మా. ఈ గెటప్, ఈ సిచ్యువేషన్ పట్టించుకోకుండా నువ్వు హడావుడిగా పీకే కోసం వచ్చావు చూడు, అప్పుడే నాకు అర్థమైంది మీ రిలేషన్షిప్ ఏంటో. చెప్పు, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంటో చెప్పు. నా పేరు సత్య, మా ఊరు కారంపొడిపాడు. మీకు పీకే ఎలా పరిచయం? అసలు ఇక్కడ డివిజన్ కార్పొరేటర్కి కారంపూడిపాడు గ్రామానికి ఏంటి సంబంధం? ఇంకా ఎవరైనా రావాలా? సారీ అధ్యక్షుడు గారు, పండగ సీజన్ కదా, పైగా కొత్త రాజధాని, రోడ్లన్నీ బాగా జామ్ అయిపోయి, అందుకే కాస్త లేట్ అయింది. ఇప్పుడు మొదలెట్టండి. మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, తెలిసి ఆపండి. ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు పెట్టాం నాకు తెలీదా? చెప్తానుండండి. గ్రామోద్ధరణ కార్యక్రమే కదా, ప్రతి డివిజన్లో ఉండే పనులు చకచకా జరగాలి, ఏదీ లేట్ అవ్వకూడదు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ప్రతి డివిజన్లో ఉండే కార్పొరేటర్ వెనకబడ్డ గ్రామాల్లో ఒక గ్రామం దత్తత తీసుకోవాలి. అందులో భాగంగానే ఆ ఊరికి మేము వెళ్ళాలి. మేము ఆ గ్రామానికి వెళ్ళి అక్కడున్న ప్రాబ్లమ్స్, పరిస్థితులు స్వయంగా మేమే తెలుసుకొని హైకమాండ్కి చెప్పాలి.
వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారు. నాకేమో కారం పొడిని గ్రామ్ ఇచ్చారు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇంకెక్కడున్నారు సార్ మీరు? ఆ విషయం నాకెలా తెలుసు అడుగుతారేటండి. మన తెలుగు రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అవడం కామనే కదండి. మీ ఏజే ముందుకు వస్తుంది, మనిషి వెనక్కి వెళ్తున్నారు. కొంచెం అప్డేట్ అవ్వండి. తినింది చాలు, ఇంక పక్కన వాళ్ళు కూడా ఇవ్వండి. ఉంటారు సార్. ఈడు ఈడు ఈత పెక్క మొఖం వేసుకొని